సింగర్ కెనీషాతో కలిసి జయం రవి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్ చూసిన జయం రవి భార్య ఆర్తి ఇన్స్టా వేదికగా పెట్టిన పోస్ట్ పై డిస్కషన్ నడుస్తుంది. సింగిల్ వర్డ్ తో భారీ సెటైర్ వేశారు ఆర్తి. కోలీవుడ్ హీరో జయం రవి సింగర్ కెనీషా జంటగా శ్రీవారిని దర్శించుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. సినిమాలతో కన్నా భార్యతో జరిగిన వివాదం, సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులతో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయ్యాడు జయం రవి. భార్యతో విడిపోతున్నా అని ప్రకటించినప్పుడే సింగర్ కెనీషాతో ప్రేమలో ఉన్నాడనే డిస్కషన్ జరిగింది. అయితే ఆమె తనకు మంచి స్నేహితురాలని, కష్టంలో ఉన్నప్పుడు సపోర్ట్గా నిలిచిందని చెప్పుకొచ్చారు జయం రవి. ఆర్తి రవితో విడాకుల వ్యవహారం తర్వాత ఇద్దరు పలు వేదికలపై జంటగానే కనిపించారు. ఈవెంట్స్ కు, పెళ్లిళ్లకు కలిసే అటెండ్ అయ్యారు. వీరిద్దరూ పలుమార్లు జంటగా కలిసి కనిపించారు. ఇటీవల పలు ఈవెంట్లు, వివాహాలకు కలిసే వెళ్లారు. దీంతో ఇద్దరు రిలేషన్షిప్ లోనే ఉన్నారనే వార్తలు జోరందుకున్నాయి. లేటెస్ట్ గా తిరుమల శ్రీవారిని జంటగా దర్శించుకున్న రవి, కెనీషా ఫోటో చూసి ఆర్తి మరో పోస్ట్ పెట్టారు. రవిమోహన్ స్టూడియోస్ ను చెన్నైలో స్టార్ట్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఆ పనులు సాగుతున్నాయి. తన సొంత నిర్మాణ సంస్థ ప్రారంభోత్సవానికి ముందు రవి కెనీషాతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చారు. ఇద్దరు సాంప్రదాయ దుస్తుల్లో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఫోటో చూసిన ఆర్తి, నువ్వు ఇతరులను మోసం చేయొచ్చు, నిన్ను నువ్వు మోసం చేసుకోవచ్చు, కానీ నువ్వు దేవుణ్ణి మోసం చేయలేవంటూ పోస్ట్ పెట్టారు. జయం రవి, కెనీషా తిరుమల ఫోటోలు వైరల్ అవుతున్న టైంలో ఈ పోస్ట్ పెట్టడంతో వారిని ఉద్దేశించే ఈ సెటర్ అని డిస్కస్ చేసుకుంటున్నారు. మరో ఇన్స్టాగ్రామ్ స్టోరీని షేర్ చేస్తూ, నాకు లభించిన అత్యుత్తమ తల్లిదండ్రుల సలహా, ఎప్పుడు మీ పిల్లలను ఎన్నుకోండి, మీ సమయం పొందేందుకు ఆ అమాయకపు హృదయాలు అర్హులు, మీ పిల్లల శాంతిని ఎప్పుడూ కాపాడుకోండి రాసుకొచ్చారు. ఆర్తితో విడాకులు తీసుకుంటున్నట్లు గత ఏడాది ప్రకటించారు జయం రవి. అయితే తనను సంప్రదించకుండానే రవి ఎంత పెద్ద నిర్ణయం తీసుకుంటున్నారని ఆర్తి కౌంటర్ ఇచ్చారు. అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంకా విడాకుల వ్యవహారం కోర్టులోనే ఉంది, ఏమీ తేలలేదు. తాము విడిపోవడానికి మనీ, పవర్, మరో రీజన్ ఏమీ లేదు, కేవలం మూడో వ్యక్తిని ఆర్తి ఆరోపించారు. ఇద్దరికి కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు పెద్దలు, కానీ ఆర్తితో బంధాన్ని కొనసాగించలేనని తేల్చి చెప్పేశారు జయం రవి. దీంతో జయం రవి నుంచి తనకు భరణం కావాలని అడిగారు. ఇద్దరు విడిపోతున్నామని ప్రకటించినప్పటి నుంచి వీరికి సంబంధించిన ప్రతి వార్త వైరల్ అవుతోంది. ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చారు జయం రవి, కెనీషా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.